ఒకప్పుడు ఒక ప్రశాంతమైన అడవి దగ్గర ఒక నిజాయితీగల కట్టెలవాడు జీవించేవాడు. నా కుటుంబం కోసం నేను కష్టపడాలి, ఇదే నా జీవితం. అయ్యో, నా గొడ్డలి నదిలో పడిపోయింది. ఇది నా ఒక్కటే గొడ్డలి, ఇప్పుడు నా కుటుంబాన్ని ఎలా పోషిస్తాను? ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు? స్వామి, నా గొడ్డలి నదిలో పడిపోయింది. ఇదేనా నీ గొడ్డలి? కాదు స్వామి, అది నా గొడ్డలి కాదు. మరి ఇది నీదేనా? కాదు స్వామి, అది కూడా నా గొడ్డలి కాదు. అయితే ఇది నీదేనా? అవును స్వామి, ఇదే నా గొడ్డలి. నీ నిజాయితీకి నేను సంతోషించాను. ధన్యవాదాలు స్వామి, నేను ఎప్పుడూ నిజాయితీగా ఉంటాను. ఆ రోజు నుండి ఆ కట్టెలవాడు సంతోషంగా జీవించాడు. నిజాయితీ ఎప్పుడూ ఫలిస్తుంది.